హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీకు మొక్కలు పెరగడమే కాదు, మొక్కలతో పాటు ఫ్లవర్స్ కూడా బిగ్ సైజులో వస్తాయి. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ మనము ఈ వీడియోలో తయారు చేసి మన మొక్కలకి 10 to 15 డేస్కి ఒక్కసారి ఇస్తూ ఉంటే చాలా బాగా మొక్కలు పెరగడమే కాదు, ఫ్లవర్స్ కూడా మంచి సైజులో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్స్ మస్టర్డ్ కేక్ యాడ్ చేస్తాం. మస్టర్డ్ కేక్ మన మొక్కలకి రిచ్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అందిస్తుంది. అండ్ మొక్కలకి ఎటువంటి డిసీజ్ రాకుండా కాపాడుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు డిఏపి వేస్తున్నాము. డిఏపి వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, అమోనియం విడుదల చేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనకి మొక్కలు బాగా పెరగడానికి అండ్ మొక్క వచ్చేసి బాగా బుషీగా డెవలప్ అవ్వడానికి అండ్ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 3 మిశ్రమంతో మనము చక్కని ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి 10 to 15 డేస్ ఒక్కసారి ఇస్తూ ఉంటే మనకి వద్దన్న ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనము 3 hours తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం యూజ్ చేయాలి. వెంటనే కాకుండా మొత్తం ఇప్పుడు మస్టర్డ్ కేక్ అండ్ ఎప్సమ్ సాల్ట్ అండ్ డిఏపి ఇవన్నీ మెల్ట్ అవ్వాలన్నమాట. 1 hourకి ఒకసారి మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలిపితే అవన్నీ చక్కగా కరిగిపోయి మంచి లిక్విడ్ అనేది మనకి తయారవుతుంది అన్నమాట. చాలా చాలా సింపుల్. అండ్ మనము ప్లాంట్ ఎక్కువగా డెవలప్ అవుతాయి, మనకి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా. 3 hours మనకి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. 1 liter వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. 1 liter వాటర్తో మనము లిక్విడ్ తయారు చేసాము. 1 liter వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులో మీరు 4 to 5 liters వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లాంట్ని బట్టి మనకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనము లిక్విడ్ అనేది తయారు చేసుకోవాలి. ఒక 10 to 20 ప్లాంట్స్ ఉంటే మీరు దీంట్లో ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్లో 4 to 5 liters వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మీ మొక్కలకి ఇచ్చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇవ్వబోయే ప్లాంట్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్స్కి మనము చక్కగా 15 డేస్కి 10 డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ ఈ విధంగా ఇస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. మొక్కలు పెరగడమే కాదు, ఈ విధంగా పువ్వులు ప్రతి కొమ్మకి ఈ విధంగా ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అండి. మొక్కలకి మేము మార్నింగ్ వాటరింగ్ చేసామన్నమాట. అందుకని లిక్విడ్ చాలా కొద్దిగా తయారు చేసామన్నమాట. చూస్తున్నారు కదా, 1 గ్లాసు లిక్విడ్ మాత్రమే ఇచ్చాము. ఓవర్ వాటర్ మనం చేయకూడదు కాబట్టి రేపు మార్నింగ్ కూడా మేము వాటరింగ్ అనేది ఇవ్వము అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనము సేలింగ్ కోసం తయారు చేసామన్నమాట. మొక్కలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా గ్రో అవుతున్నాయో ప్లాంట్స్ కూడా. మనము మొక్క నాటుకునేటప్పుడే అన్ని ఫర్టిలైజర్స్ మిక్స్ చేసి, సాయిల్ మిక్స్ చేసి ఈ విధంగా మొక్కను నాటుకుంటే ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ప్లాంట్ ఎంత బాగా డెవలప్ అయిందో. పాటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మొక్కని మంచిగా మనము నాటుకుంటే ప్లాంట్ అనేది ఎప్పటికీ గ్రోతింగ్ అనేది తగ్గదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము తయారు చేసిన లిక్విడ్ని అందిస్తున్నాము. 2 గులాబీ మొక్కలు అండ్ 1 పెంటనాస్ ప్లాంట్. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మనము నాటడం జరిగింది. ప్లాంట్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా మీకు వీలున్నప్పుడు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఫర్టిలైజర్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ మొక్కలకి అందించండి. బెస్ట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట. తక్కువ టైంలో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మీ మొక్కలకు అందిస్తే మీ ప్లాంట్ మంచి ఫ్లవర్స్ అండ్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.